మా బంధువులందరికీ మా ప్రణామాలు. మాతృదేవోభవ, పితృదేవోభవ, ఆచార్య దేవోభవ. మనకు ఇంత చక్కటి ధ్యానాన్ని జ్ఞానాన్ని అందించినటువంటి బ్రహ్మర్షి పితామహ పత్రిజీ గారికి, రమణ మహర్షుల వారికి, మహావతార్ బాబా గారికి, సమస్త గురుమండలానికి, ఈ భూమాతకు, ప్రకృతి మాతకు, ఈ విశ్వానికి అందరికీ కూడా ఆత్మ నమస్కారాలు. ఈ జూమ్ సెషన్ అందించినటువంటి రంగనాథ్ సార్ గారికి ఆత్మ నమస్కారాలు అందిస్తూ, మహావతార్ ఫౌండేషన్ లో 365 రోజుల సెషన్ లో 140 రోజు క్లాస్ అందరికీ స్వాగతం అండి. ఈరోజు మనము మొదట మెడిటేషన్ చేసుకుని ఆ తర్వాత పిరమిడ్ శక్తి గురించి సుజిత మేడం గారి ద్వారా పిరమిడ్ అంటే ఏంటి, దాని గురించి వివరాలన్నీ కూడా చక్కగా తెలుసుకుందామండి. అయితే మనం కొంచెం సేపు మెడిటేషన్ చేసుకున్న తర్వాత చేద్దాం. అందరూ కూడా ఒక గ్లాస్ మంచినీళ్లు తాగి స్థిర సుఖాసనంలో కూర్చుంటే శ్వాస మీద ధ్యాస, ఆనాపాన సతి ధ్యానము. చక్కగా పిరమిడ్ ఉన్న వాళ్ళు పిరమిడ్ పెట్టుకొని అద్దాలు ఉంటే తీసి పక్కన పెట్టండి. వేళ్ళలో వేలు వేసుకుందాము, కాళ్ళు క్రాస్ చేసుకుందాము. శ్వాస మీద ధ్యాస పెడదామండి. చక్కగా మన అంతరంగంలోకి మనం ప్రయాణం చేస్తాము. ఆనాపాన సతి ధ్యానము.
నెమ్మదిగా తీసి 2 కాళ్ళ మీద పెట్టుకుందామండి. 2, 1. ప్లస్ 2 అరచేతులను చూసుకుందాము.
మాస్టర్స్ అందరూ కూడా మంచిగా మెడిటేషన్ నుంచి బయటకు వద్దాము. 5, 4, 3, 2, 1. ఓకే, థ్యాంక్ యూ. ఇంతవరకు జరిగిన ధ్యానాన్ని మనకు అందించిన బ్రహ్మర్షి పితామహ పత్రిజీ గారికి చక్కగా ధన్యవాదాలు తెలియజేసుకుందాము. నెక్స్ట్ మనము సుజిత మేడం గారి ద్వారా పిరమిడ్ మెడిటేషన్ గురించి, అంటే పిరమిడ్ ధ్యానం గురించి, పిరమిడ్ శక్తి గురించి తెలుసుకుందామండి. ప్రతి ఒక్కరూ కూడా చక్కగా వీడియో ఆన్ చేసుకొని అందరూ కూడా మేడం కోసం గట్టిగా క్లాప్ చెప్తూ వెల్కమ్ చెప్తాము. నమస్తే మేడం. నమస్తే మేడం. థ్యాంక్ యూ మేడం. స్టార్ట్ చేస్తారా? ఓం శ్రీ గురుభ్యో నమః. బ్రహ్మర్షి పితామహ పత్రిజీ గారికి, అలాగే సమస్త గురుమండలానికి, మన మహావతార్ ఫౌండేషన్ వ్యవస్థాపకులైన రంగనాథ్ మాస్టర్ గారికి, మహావతార్ బాబాజీ గారికి, అలాగే హోస్ట్ ఇస్తున్న లలిత మేడం గారికి, ఇందులో జూమ్ సెషన్లో పాల్గొన్న ఆత్మ బంధువులందరికీ కూడా ఆత్మ ప్రణామాలు తెలియజేసుకుంటూ, నా పేరు సుజిత అండి. నేను అమలాపురం నుండి చేస్తున్నాను. అలాగే ఇందులో ఇప్పుడు మనకు ఒక ఇంట్రెస్టింగ్ టాపిక్ చెప్పబోతున్నాము, చర్చించుకుంటున్నాము. అది పిరమిడ్ శక్తి గురించి. పిరమిడ్ శక్తి అనేది ఒక ప్రకృతి సిద్ధమైన శక్తి పిరమిడ్ ఆకారము. అయితే ఇది ఏం చేస్తుంది అంటే మనకి విశ్వశక్తిని సమీకరించి అందులో ఉన్న వారిలో శారీరకంగాను మానసికంగా కూడా మరి ఆధ్యాత్మిక స్థాయిలో మార్పులు తీసుకుని రాగల శక్తి ఈ పిరమిడ్ శక్తికి ఉంటుందండి. అయితే ఇది ధ్యానం కోసం అత్యంత అనుకూలమైన వాతావరణాన్ని మనకి కలిగిస్తూ ఉంటుంది. అంటే పిరమిడ్ యొక్క శక్తి యొక్క మూలాలు ఏ విధంగా ఉంటాయి చెప్పబోతున్నామండి. ఇందులో ప్రాచీన ఈజిప్టు, మయన్ సంస్కృతులు ఉండేవి కదండి. అందులో పిరమిడ్ నిర్మాణాలకి ఒక విశేషమైన ప్రాముఖ్యత ఉంది. అయితే ఈ పిరమిడ్ ఆకారము విశ్వ చైతన్యాన్ని ఆకర్షించగలదని ఒక నమ్మకం కలిగి ఉన్నదన్నమాట. అయితే పిరమిడ్ కోణం అనేది బేస్ కోణము, ఇది శక్తి సమతుల్యాన్ని ఇచ్చే విధంగా ఉంటుంది. అలాగే పిరమిడ్ ధ్యానం మరి ఎలా సహాయపడుతుంది ధ్యానంలో అంటే గనక శక్తి కేంద్రీకరిస్తుంది. ఎలా చేస్తుంది అంటే పిరమిడ్ లోపల ధ్యానం చేయడం వల్ల శక్తి కేంద్రీకృతం అవుతూ ఉంటుంది. అలాగే ఆత్మశాంతి కలుగుతూ ఉంది. ఎలా కలుగుతుంది అంటే మానసిక స్థితిని నిలకడగా ఉంచుతుంది అన్నమాట. అలాగే శరీరంలో చక్రాలను శుభ్రపరచడం ఎలా శుభ్రపరుస్తుందండి పిరమిడ్ శక్తి ద్వారా? ఎనర్జీ బ్లాక్స్ ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా తొలగిపోతాయి. అలాగే ధ్యానం లోపల తీవ్రత, అంటే సాధారణ ధ్యానంతో పోలిస్తే గాఢమైన అనుభూతిని ఈ పిరమిడ్ ధ్యానం వల్ల వస్తూ ఉంటుంది. అయితే ఈ పిరమిడ్ శక్తి అనే పుస్తకాన్ని మనకి కొత్తపల్లి హనుమంతరావు మాస్టరు మనకి ఒక 115 పేజెస్తో రాసి ఉంచారండి. అందులో బాగా క్లుప్తంగా మీకు అందరికీ అర్థమయ్యే రీతిలో చెప్పడానికి ప్రయత్నిస్తానండి. ఎందుకంటే దాంట్లో చాలా విశేషమైనవి కొలతలు కానీ కోణాలు కానీ ఇంకా చాలా రకాలమైన విశేషంగా ఉన్నాయి. దాన్ని పిరమిడ్ తయారు చేసుకునేంత లెవెల్లో చాలా బాగా క్లియర్గా ఇంకా ప్రతి ఒక్కళ్ళకి అర్థమైన రీతిలో చాలా ఎక్స్ప్లెనేషన్తో రాశారు. చాలా చాలా బాగుందండి. 1 మంత్ నుంచి నేను ఎందుకో పిరమిడ్ని నన్ను ఆకర్షిస్తూ ఉండడం, ఆ పిరమిడ్ గురించి తెలుసుకోవాలనుకోవడం, అలాగే నేను ఒక పిరమిడ్ కాగితంతో తయారు చేసుకోవడంతో స్టార్ట్ చేశాను అనమాట అండి. అప్పటి నుంచి నాకు ఈ పిరమిడ్ గురించి తెలుసుకోవాలన్న తపన ఎక్కువైందనమాట. అయితే ఏమిటి ఇది అంటే పిరమిడ్ శక్తి? పిరమిడ్ అంటే ఒక గ్రీక్ వర్డ్ అండి. ఇది గ్రీకు పదం. అంటే పైరా అంటే ఒక అగ్ని అని అర్థం. అలాగే మిడ్ అంటే మధ్య భాగము. అలాగే దానికి కేంద్రం అని కూడా, మిడ్ భాగాన్ని కేంద్రం అని కూడా అంటారండి. అంటే పిరమిడ్ అనేది ఒక గ్రీకు పదం. మళ్ళీ ఒక్కసారి చెప్తున్నాను మీకు. ఈ పైరా అంటే అగ్ని అని అర్థము, మిడ్ అనేది మధ్య భాగము, కేంద్రము అని అర్థము. అగ్నిలో అంతర్గతమై విడుదలయ్యే శక్తిని అని అర్థం. మళ్ళీ ఇంకొకసారి చెప్తున్నానండి. అగ్నిలో అంతర్గతమై
విడుదలయ్యే శక్తి అని అర్థము. అంటే శక్తి ఎప్పుడు కూడా అగ్నితో అనుసంధానమై ఉంటుంది. ఈ పిరమిడ్ అనే పదం మనకి ఈజిప్ట్ దేశానికి సంబంధించిందని మనకు బాగా తెలుసు. ఈజిప్ట్ మమ్మీ అంటాం కదండి, అందులో మృతదేహాలు భద్రపరిచే గది అని అంటూ ఉంటారు ఎక్కువగా మనం చదువుకున్నప్పుడు కూడా. అయితే ఈజిప్టు పిరమిడ్ అనేది ఒక బ్రహ్మాండమైన పిరమిడ్లకు నిలయమైన ఒక గిజా పిరమిడ్కి ఆకర్షణగా ఉంటుందన్నమాట. మిగిలిన వాటికి లేకపోవడం అనేది ఒక విశేషం. ఇది అసలు ఈ పిరమిడ్ ఎలా ఉంటుందంటే 4 ముఖాలు సమబాహు త్రిభుజాకారంగా ఉండి దాని ఆధారపీఠం 4 త్రిభుజాలతో రూపొందించిన చతురస్రాకారాన్ని కలిగి ఉంటుంది. అంటే 4 చతురస్రాకాలు కలిపితే ఒక సమబాహు త్రిభుజంగా ఉంటుందన్నమాట. అయితే ఈ పిరమిడ్లపై ఎన్నో ప్రశ్నలకి జవాబులు అంతు చిక్కడం లేదు, దొరకలేదు కూడా. ఈ మహా పిరమిడ్ని చియాప్స్ పిరమిడ్ కూడా అంటారండి. అంటే చియాప్స్ అనేది ఒక వ్యక్తి అనమాట. అది సెనెఫెరస్ అనే సింహాసనానికి ఒక వారసుడైన ఈ చియాప్స్ అనే ఫారో అని కూడా పిలుస్తారనమాట. అయితే పిరమిడ్లు మరణించిన వారి సముదాయాలు అయినప్పటికీ కూడా ఈ చియాప్స్ పిరమిడ్లో ఎటువంటి మృతదేహము దొరకలేదన్నమాట. అంటే దీని అర్థం ఏంటంటే పిరమిడ్కి సంబంధించిన ప్రయోగాలు కానీ శాస్త్ర విజ్ఞానం కానీ దైనందిన జీవితంలో మతం, విశ్వాసం, వృత్తి వంటి అంశాలకి ఇలా ప్రయోజనాన్ని కలిగించే విషయాల్ని వెల్లడించే అవసరం ఉంది. అందుకే నేడు ఈ అంశాన్ని వ్యక్తిగత జీవితంలో కూడా ప్రాధాన్యత వహిస్తూ ఉంటుందన్నమాట. అంటే పరిశోధకులు అందించే విజ్ఞానం ఇప్పుడు మనకు అందరికీ కూడా ప్రయోజనాన్ని కలిగిస్తూ ఉంది. కొందరు పరిశోధకులు ఈ మహా పిరమిడ్ నమూనా నిర్మిస్తూ ఉన్నారన్నమాట. ఇందుకు పురావస్తు తవ్వకాలలో లభించిన కింగ్స్ ఆఫ్ చాంబర్ నమూనా ఒక ఆధారమైంది. అలాగే పరిశోధకుల బృందం ఒక పిల్లి యొక్క మృతదేహాన్ని ఈ కింగ్స్ చాంబర్ అడుగున కనుక్కున్నారంటండి. అయితే ఇది కుళ్ళిపోకుండా ఎండిపోయిందనమాట. అయితే సాధారణంగా చనిపోయిన జంతువు ఎలా ఉంటుందండి, వెంటనే కుళ్ళిపోతుంది కదా. కానీ తర్వాత అందులో రక్త మాంసాలు పీల్చేసి సూక్ష్మజీవులు అవి శిథిలం చేసేసి చివరిగా అస్థిపంజరం మాత్రమే మిగులుతూ ఉంటుంది. అయితే ఈ పాతిపెట్టిన జంతువు మొత్తం శరీరంలో ద్రవం అంతా ఎండిపోయి కుళ్ళిపోవడం కూడా జరగలేదు ఈ పిరమిడ్ దాంట్లో ఉన్న ఇది. అయితే ఆ పిల్లి దేహాన్ని కనుక్కున్న వ్యక్తి అందుకు కారణాన్ని గురించి ఆలోచించలేకపోయాడు. ఏమని అంటే పిరమిడ్ అంతర్భాగంలో ప్రత్యేక వాతావరణం వల్ల కల్పించిన కొలతల గురించి ఆలోచించి ఉండవచ్చు అనమాట. అంటే అదే పిల్లి మృతదేహాన్ని కొల్లకుండా చేసిందని భావించాడు అనమాట ఆయన. అదే నిష్పత్తి గల కొలతలతో ఒక చిన్న నమూనా పిరమిడ్ని తయారు చేసి మాంసము, కూరగాయలు అలాగే మొదలైన వాటి మీద ప్రయోగాత్మకమైన అధ్యయనాలు ఈ జరగకపోవడాన్ని, అవి కేవలం ఎండిపోవడాన్ని గమనించాడు ఆయన పరిశోధనలో. అయితే దీనిని బట్టి ఈ మహా పిరమిడ్ కొలతలకు తగిన నిష్పత్తి తయారు చేసిన నమూనా పిరమిడ్ అంతర్భాగంలో మాత్రమే ప్రత్యేక వాతావరణం ఉంటుందని రుజువవుతుంది ఆయన ఉద్దేశంలో. అదే దైనందిన జీవితంలో నమూనా పిరమిడ్ని ఆచరణాత్మకంగా వినియోగించుకోవడం పైన ముందుకు సాగిన పరిశోధనలకి ముందు వాటికి ఈ పరిశోధన దారి చూపించింది అనమాట. ఆయనకి దారి తీసింది ఈ పరిశోధనలకి. అయితే ఈ పిరమిడ్ అనేవి శక్తి క్షేత్రాలుగా ఉష్ణము, కాంతి, అల్ట్రావైలెట్, ఇన్ఫ్రారెడ్ కిరణాలు కానీ, రేడియోధార్మిక కిరణాలు, ఎక్స్రేలు ఇవన్నీ తదితర రూపాల్లో శక్తి విడుదలవుతూ ఉంటుందన్నమాట. కనుక మన శక్తి క్షేత్రాలలో నివసిస్తున్నాం అన్నమాట. ఇలా శక్తి వివిధ రూపాలలో ఉండి జగత్తులో మొత్తం జీవ, జంతు, వృక్షజాలాల జీవన క్రియలకు ఉపయోగపడుతుంది అని. అయితే ఈ శక్తినే మనం ప్రాణశక్తి, జీవశక్తి అనే పేర్లతో పిలుస్తున్నాం అన్నమాట. మనకి బిగ్ బ్యాంగ్ థియరీ ప్రకారం శక్తి, పదార్థము వచ్చాయి కదండి విశ్వంలోకి. మనకి అలా శరీరంలోనికి విశ్వ ప్రాణశక్తి కొరత వల్లనే మనకి ఈ వ్యాధులన్నీ కూడా సంభవిస్తున్నాయని నమ్మడమే ఇందుకు కారణం అన్నమాట. ప్రాణశక్తులను స్వీకరించగల సామర్థ్యాన్ని శరీరంలో మరి పెంపొందించుకోవడం ఎలాగా
మనకి ఈ వ్యాధులన్నిటికీ ఈ ప్రాణశక్తి కొరత వల్లే కదా వస్తున్నాయి. మరి ప్రాణశక్తుల్ని స్వీకరించగల సామర్థ్యాన్ని మన శరీరంలో ఎలా పెంపొందించుకోవాలి? ప్రాణశక్తుల్ని విస్తారంగా పొందాలి అంటే పిరమిడ్ మనకు ఒక సాధనంగానే ఉపయోగించుకుంటాము. అయితే పిరమిడ్పై చేసిన ప్రయోగాలు కానీ అధ్యయనాల ద్వారా పిరమిడ్కి 2 విశిష్ట లక్షణాలని ఉన్నాయని గుర్తించారండి. ఎలా అవి ఏంటి? ఒకటి, పిరమిడ్ యొక్క క్షేత్రగణితము, రేఖాగణితము ప్రభావం వల్ల పిరమిడ్ అంతర్భాగంలో అపారమైన అత్యంత శక్తివంతమైన ప్రాణక్షేత్రాలన్నీ శక్తిని విడుదల చేస్తుంది అని. అలాగే రెండవది, పిరమిడ్ అంతర్భాగం నిర్మాణం కానీ ప్రాణశక్తిని దానంతట అదే విలీనం చేసుకోగల రీతిలో ఉంటుంది అని నిర్ధారించారు. ఈ 2 లక్షణాలు ఈ పిరమిడ్ శక్తికి ఉన్నాయని వాళ్ళు నిర్ధారించడం జరిగింది. అయితే చిన్న పిరమిడ్ని నిర్మించి ఇంట్లోనే ప్రయోగాలు కూడా చేసుకోవచ్చు. ప్రాథమిక స్థాయిలో మనం కూడా పేపర్తో చేసుకోవచ్చు. అలాగే వివిధ పదార్థాలతో పిరమిడ్లను మనం రూపొందించుకోవచ్చండి. మీకు ఈ 115 పేజీల యొక్క సంక్షిప్త సారంగా చెప్తున్నాను. ఇంకా తయారు చేసుకునేలా ఉంటే గనక మనకి ఇంకా కొలతలతో సహా ఇంకా బాగా వాటిని ముందు క్లాసుల్లో మనం ఇంకా బాగా డీటెయిల్గా చెప్పుకుందాం అండి. ఇది ప్రయోగాత్మక పిరమిడ్లను నిర్మాణానికి మనకు అందుబాటులో ఉండే మెటీరియల్ ఉపయోగించుకోవచ్చు. ఏమిటండి అవి అప్పుడు మనకు అనువైన కొలతలతో పిరమిడ్ నిర్మించి సులభమైన ప్రయోగాల ద్వారా పిరమిడ్ పనిచేసే ఒక తీరు మీద ఒక అవగాహనకి మనం వస్తాం. అంటే మనం ఈ పిరమిడ్ మాస్టర్లుగా ఏం చేయాలండి? ముందు ఫస్ట్ మన మీద మనం ఈ బుక్లో ఉంది ఇలా ఉంది చదువుకుంటాం. చదివిన తర్వాత ఎవరిని చెప్పినా కూడా మన మీద మనం వాటి ప్రయోగాలు మనంతట మనం చేసుకుని స్వయంగా తెలుసుకోవాలనేది కూడా ఒక ముఖ్య ఉద్దేశం కూడా ఉంది. అయితే ఎలా అండి? ప్రాథమిక దశలో అయితే కార్డ్బోర్డ్ తీసుకొచ్చండి మనకి అందుబాటులో. అలాగే హార్డ్ బోర్డ్స్ ఉంటాయి కదా, అలాగా చెక్క, ప్లైవుడ్, ప్లాస్టిక్ షీట్స్ కానీ ఉపయోగించి పిరమిడ్లు నిర్మాణానికి మనకు ఉత్తమంగా ఉంటాయి. కాబట్టి వీటన్నిటిలో అందరికంటే సులభంగా అందుబాటులో ఉంటే హార్డ్ బోర్డు శ్రేష్టమైనది. అంటే కార్డ్బోర్డు అన్నిటికంటే దృఢంగా ఉంటుంది. దాన్ని తీసుకొని ఒక ప్లైవుడ్ బోర్డు తీసుకొని దాన్ని మెటీరియల్స్ నుంచి షాప్ ఉంటుంది కదండి, అందులో 1x1 మీటర్తో సైజులో లభిస్తాయి. వాటిని మనం పిరమిడ్కి కావాల్సిన పరిమాణంలో వాటిని కోసి వాళ్ళనే కట్ చేసి ఇమ్మంటే ఇస్తారు కదా, అలా కట్ చేసుకొని త్రిభుజాకారంలో ఈ హార్డ్ బోర్డ్ని 1x1 అడుగుల కొలతలతో ఉండే ఒక 9 ముక్కలుగా కోయించుకొని అప్పుడు పిరమిడ్ నిర్మాణానికి అవసరమైన ముడి సరుకుల్ని మనకి సిద్ధపరచుకోవాలండి. అయితే ఈ పిరమిడ్ నిర్మాణానికి అవసరమైన సాధనాలు ఇంకేం కావాలంటే ఒక బ్యాండేజ్, జిగురు అనమాట, ఇన్స్టా బ్యాండ్, అలాగే ఇన్స్టా బ్యాండ్ ట్యూబ్ ఒకటి, జిగురు, అలాగే చేతులకి గ్లౌజ్ తీసుకొని 6 అంచులను ఒక హెక్సా బ్లేడ్ తీసుకొని ఈ పిరమిడ్ నిర్మాణానికి అవసరమైన కొలతలు ఏమిటో తెలుసుకుందాం అండి. ఇప్పుడు ఆధార పీఠం ఉంటుంది కదండి, మనకి బేస్ ఉంటుంది కదా, అక్కడి నుంచి 10 అడుగులు ఎత్తైన 10 మీటర్లు 10 సెంటీమీటర్లు ఎత్తు తీసుకోవచ్చు, లేదా 15 సెంటీమీటర్ల ఎత్తైనా తీసుకోవచ్చు. ఇదైతే కొంచెం అనువుగా ఉంటుంది మనకి. అయితే పిరమిడ్ నిర్మాణానికి ముందు 4 సమబాహు త్రిభుజాలు అవసరం అవుతాయి. త్రిభుజాకారంలో ఉండేవి 4 సమబాహు త్రిభుజాలు సమంగా ఉండేవి తీసుకోవాలి. అయితే సమబాహు అంటే అన్ని భుజాలు సమానంగా ఉన్న త్రిభుజాన్ని సమబాహు త్రిభుజము అంటారు. అయితే పిరమిడ్ పరిమాణం 10 సెంటీమీటర్లు ఉండాలనుకున్నాం అనుకోండి, ఆధారపీఠం పొడవు 15.7 సెంటీమీటర్లు తీసుకోవాలండి ఆధారం. అలాగే భుజం పొడవు 15 సెంటీమీటర్లు ఉండాలి అనుకుంటే పిరమిడ్ పరిమాణం 15 సెంటీమీటర్లు 23.55 సెంటీమీటర్ల బేసు భూమిని 22.45 సెంటీమీటర్ల భుజం పొడవు తీసుకొని అలా 10 సెంటీమీటర్ల కాలితే 15 సెంటీమీటర్ల కాలితే ఆ కొలతలతో తీసుకొని ఒక త్రిభుజాన్ని ఆధారానికి నెమ్మదిగా ఈ ఇన్స్టా బ్యాండ్తో అతికించుకుంటూ 4వ త్రిభుజాన్ని కూడా తీసుకొని జాగ్రత్తగా అంటించేసుకుంటే 4 వైపులా ఏర్పడతాయి కదండి, మనకి పిరమిడ్ షేప్ వస్తుంది.
పైన మనకి కేంద్రము కరెక్ట్గా ఉండాలి, అది కోణం కరెక్ట్గా ఉండాలి. అది చూసుకుని జాగ్రత్తగా లోపల ఒక గంట సేపు ఆరనిచ్చిన తర్వాత ఎక్కడా ఖాళీ లేవని చూసుకొని అప్పుడు దీంతో మనం ముందు మన ఇంట్లో ఉంచుకొని ప్రయోగం చేసుకుని ఎలా పనిచేస్తుంది నీళ్ల మీద. తర్వాత ఇప్పుడు నిద్రలేమి దీనికి ఎలా ప్రసారం అవుతుంది ఈ ఈ ప్రాణశక్తి అనేది మనం నిర్ధారించుకోవచ్చు అనమాట. అంటే నిద్రలేమితో, అంటే నిద్ర లేకుండా ఉన్న వాళ్ళు ఈ పిరమిడ్ థెరపీతో కూడా నయం చేసుకోవచ్చు. దీనివల్ల ఉపయోగాలు ఏమిటంటే, అలాగే ఎసిడిటీ ఉన్నవారు కూడా ఈ పిరమిడ్ థెరపీ ద్వారా ఉపయోగించుకోవచ్చు. అంటే ఎలా ఉపయోగించుకుంటారంటే, ఇప్పుడు వాళ్ళు పొట్ట మీద పెట్టుకున్నారనుకోండి, ఆ కండరాల దృఢత్వానికి దోహదపడుతుంది అనమాట. అలాగే వీపు నొప్పులు, వీపు మీద పెట్టుకుంటే ఇది దాంట్లో శక్తి ప్రసారం జరుగుతూ ఉంటుంది. అలాగే దంత వ్యాధులకి, కాళ్ళ నొప్పులకి, కాలి కండరాల నొప్పులు, అలసటకి, వీటన్నిటికీ కూడా మన ఈ పిరమిడ్ సౌకర్యంగా ఉంటుంది అనమాట. అయితే కొన్నిటికి 6 అడుగుల పిరమిడ్ అయితే సౌకర్యంగా ఉంటుంది. మరి పెద్ద పెద్ద పిరమిడ్లు పెట్టుకోవడానికి మరి దానికి కావాల్సిన మెటీరియల్కి మామూలుగా తక్కువ రకమైన మెటీరియల్ అయితే పైన పెట్టుకుంటూ ఇంటి ఇళ్ళ మీద పెట్టుకునే మెటీరియల్స్ మనం అంత కాస్ట్ వెచ్చించలేము ఐరన్కి ఇంట్లో అనుకున్న వాళ్ళు దానికి ఒక 6 అడుగులు అలాగా చేసుకుంటే కొంచెం ఇందులో రకరకాల పిరమిడ్లు ఉన్నాయండి. వాటర్ మీద పెట్టుకునే పిరమిడ్స్ ఉన్నాయి, తర్వాత ఇంట్లో వాసు పెట్టుకునే పిరమిడ్స్ ఉన్నాయి, అలాగే కాపర్ పిరమిడ్స్ అని రకరకాల పిరమిడ్స్ ఉన్నాయి. ఐకి పెట్టుకునే పిరమిడ్స్ ఉన్నాయి, రకరకాల పిరమిడ్స్ అన్ని కూడా ఉన్నాయన్నమాట. అయితే ఈ పిరమిడ్ల్లో ఇన్ని రకాలు ఉపయోగిస్తూ ఉంటే మనకి ఎనర్జీ అనేది ప్రసారం అవి మనకి ఈ మన రోగాల్ని నయం చేసుకోవచ్చు అనమాట. అయితే మరి కొన్ని చైర్స్ లా ఉంటాయి, కూర్చుని 2x2 పిరమిడ్స్ ఉన్నాయి, హ్యాంగింగ్ చేసుకునే పిరమిడ్స్ ఉన్నాయి, చెక్క పిరమిడ్స్ ఉన్నాయి, కాపర్ పిరమిడ్స్ ఉన్నాయి, రకరకాల పిరమిడ్స్ అన్ని కూడా మనకు అందుబాటులో అవైలబుల్గా ఉంటూ ఉంటుంది. అయితే పిరమిడ్ ఏ విధంగా పనిచేస్తుంది, పనిచేసే విధానం ఏమిటంటే, శాస్త్రవేత్తలు మేధావులు కూడా ఈ పిరమిడ్ పని తీరు అంటే ఎవరు నిర్మించారు, ఎప్పుడు నిర్మించారు, ఎందుకు నిర్మించారు అనే ప్రశ్నలు మరి వేధిస్తూ ఉంటాయి. కానీ మరి అలాగే పనిచేసే విధానం మరింత గందరగోళంతో శాస్త్రవేత్తలు మేధావులు సతమతం అవుతూ ఉంటారు. అయితే ఈ పిరమిడ్ ఫలితాలను లాభాలను పొందడానికి ప్రశ్నలన్నింటికి సమాధానం అన్వేషించవలసిన అవసరం లేదు. పనిచేస్తుందా లేదా అనే డౌట్స్ అలాంటివి ఏం అవసరం లేదు. ఎందుకంటే మనం ఒక టీవీ, ఎలక్ట్రానిక్ టీవీ, ఫ్రిడ్జ్ కానీ అవి మనం ఉపయోగించుకుంటున్నాం. కానీ ఫ్రిడ్జ్ ఇలా పనిచేస్తుందా, దాంట్లో ఏముంది, ఇది ఎలా పనిచేయగలుగుతుందని మనం ఏం అడగటం లేదు కదండి. అలాగే టీవీ కూడా ఆన్ చేసి చూసుకుంటున్నాం, అది పనిచేస్తుంది. అలాగే టేప్ రికార్డర్ ఆన్ చేస్తే పనిచేస్తారు. సెల్ ఫోను మనం యూజ్ చేసుకుంటున్నాం, తెలవకుండానే ఎన్నో యాప్స్ యూజ్ చేసుకుంటున్నాం. ఇవి ఎందుకు ఏమిటి అని మనం అడుగుతున్నామా? అలాగే ఇది కూడా ఈ శాస్త్రవేత్తలు అంతుబట్టకపోయినా సరే దీని నుండి వచ్చిన ఫలితాలు, లాభాలు వచ్చిన ద్వారానే మనం ఎక్కువగా సాటిస్ఫై అవుతూ ఉంటాం. అంటే పిరమిడ్లు ఇంకా ఎన్ని రకాలుగా ఉపయోగపడతాయి అంటేనండి, ఇవి ఒక ప్రదేశంలో వేరే ప్రదేశంలో ఉన్న ఇద్దరు వ్యక్తులు, వేరు ప్రదేశాల్లో దూర ప్రాంతాల్లో ఉన్న ఇద్దరు వ్యక్తుల మధ్య కూడా రహస్య సమాచారం అంటారు. దీన్ని పిరమిడ్ టెలిపతి అంటారండి. మనం ఏంటి ఫోన్ ఉపయోగిస్తాం కదా, దూరంగా ఉన్నప్పుడు ఫోన్లో నువ్వే చేయాలనుకున్నావు నేను చేశాను అనుకుంటారు. అంటే ఇది ఒక యాంప్లిఫైయర్ లా పనిచేస్తుంది అనమాట. అంటే పిరమిడ్ మెదడు తరంగాల ప్రసార రూపంలో కూడా స్వీకరణలోనూ కూడా యాంప్లిఫైయర్ గా పనిచేస్తుంది. ఇక్కడ కూర్చుని ధ్యానం చేసుకుంటూ ఉంటారు, ఎవరినో తలుచుకుంటారంటే వాళ్ళు వీళ్ళు కూడా అలా కూడా టెలిపతి ద్వారా కూడా మాట్లాడుకోవడం. ఇలాంటి సాధనం ఏ సాధన సహాయం లేకుండా కూడా దూరంలో ఉన్న ఏ ప్రమేయం లేకుండానే నేరుగా ఒక మనిషికి సమాచారం అందించగలిగే సామర్థ్యాన్ని కూడా ఈ పిరమిడ్కి ఉండడం విశేషమండి. ఇది అలాగే వాస్తు సవరణలో కూడా పిరమిడ్లో ఉపయోగించుకుంటారు. ఎలా అంటే ప్రాథమికంగా వాస్తు అనేది ఒక నిర్మాణ శాస్త్రం. అంటే సరైన చోట కట్టుకోవాలి, మంచి ప్లేస్లోని, అలాగే సరైన అమరికలు ఉండాలి. అంటే ప్రవేశ ద్వారాలు ఎన్ని ఉండాలి, కబోర్డ్స్ ఎన్ని ఉండాలి, అలాగే భూమట్టాలు నుండి ఎంత ఎత్తులో ఉంది, ఇవన్నీ చూసుకుంటాం. అయితే ఇందులో
కాస్మిక్ శక్తి అందులో నివసించేవారు. అలాగే ఆరోగ్యకరమైన సంతోషకరమైన జీవితంగా గడిపేందుకు ఈ పిరమిడ్ కూడా వాస్తు సవరణలో కూడా ఉపయోగపడుతుంది. అయితే క్రమంగా భవిష్యత్తులో శక్తి చికిత్స విధానాలన్నిటిలో కూడా పిరమిడ్ సమర్థవంతమైన సాధనంగా ప్రాధాన్యత వహించగలదనడంలో సందేహం లేదు. ఎలా అంటేనండి, ప్రతి విషయంలో కూడా పిరమిడ్ల వినియోగం వల్ల భూమి మీద ప్రతి మానవ జాతి చాలినంత శక్తి సరఫరా అవుతూనే ఉంటుంది. ఈ పిరమిడ్ల వల్ల శక్తి భవిష్యత్తులో ధ్యాన కేంద్రాలు, స్కూళ్ళు, కాలేజెస్, హాస్పిటల్స్, నర్సింగ్ హోమ్స్, షాపింగ్ కాంప్లెక్స్లు, క్యాంటీన్స్, హోటల్స్, మోటల్స్ ఇలాంటివన్నీ మానవ ప్రాణకోటికి ప్రాణశక్తిని అందించేందుకు, ఈ జీవన ప్రమాణాన్ని పెంపొందించేందుకు ఈ పిరమిడ్ శక్తి దోహదపడుతుందనలో సందేహం లేదు. కాబట్టి భవిష్యత్తులో ఔషధాలకు ప్రతీక పిరమిడ్లు మాత్రమే కాగలుగుతాయని సరి ఆ రచయిత సారు అనుభవంతో రాసిన దాన్ని మీకు ఉన్నట్టుగా తెలియజేయడం అయింది. అయితే ఇంకా చాలా విషయాలు ఫిల్టర్ చేయడం జరిగిందండి. అవి ఇంకా కూలంకుషంగా ముందు క్లాసుల్లో మళ్ళీ ఇంకొకసారి చెప్పుకుందాం. నాకు ఈ అవకాశాన్ని ఇచ్చినందుకు రంగనాథ్ మాస్టర్ గారు, లలిత మేడం గారికి, విన్న ఈ జూమ్ సెషన్ లో పాల్గొన్న అందరికీ కూడా నా కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ థ్యాంక్ యూ వెరీ మచ్. మేడం. ఎస్ మ్యామ్, థ్యాంక్ యూ వెరీ మచ్. పిరమిడ్ గురించి చాలా చక్కగా వివరించారు. నాకు తెలిసి మీకున్న డౌట్లు కూడా పోయింటాయి కదా. చాలా డౌట్స్ వచ్చాయి మేడం. అందుకనే నేను ఛాలెంజింగ్ గా తీసుకున్నాను, ఏమిటి ఎలా చేసుకుందాం అని. నేను ఆల్రెడీ కార్డ్ బోర్డ్స్ కూడా రెడీ చేసుకున్నాను, రకరకాల పిరమిడ్స్ రెడీ చేసుకుంటాను. మీకే పెద్ద డౌట్ వచ్చింది దాని గురించి. ఒకళ్ళ దగ్గర కొనుక్కోవడం ఏంటి, ఫస్ట్ మనం ఒకటి ప్రయోగించుకుందాం. అందరికీ చెప్పే ముందు మనం, గాంధీజీ గారు అలా అంటారు, పంచదార తింటున్నా అని ఒక అబ్బాయిని అడిగితే ముందు నేను మానాలి కదా, వారం తర్వాత రమ్మంటారు, తర్వాత మానిన తర్వాత చెప్పమంటారు. అలా ఇది ఏమిటి అని 1 మంత్ నుంచి ఎందుకో శోధించింది, ఒకసారి తెలుసుకుందామని ఇంట్రెస్ట్ అండి మేడం. ఓకే, బాగుంది. చాలా చక్కగా వివరించారు. మీకు డౌట్ ఉండడం వల్ల ఇంకొంచెం లోపలికి వెళ్ళారు దాన్ని. చాలా బాగా చెప్పారు. థ్యాంక్ యూ వెరీ మచ్. ఓకే మాస్టర్స్, మేడం గారు చెప్పారు కదా పిరమిడ్ గురించి చాలా అద్భుతంగా. ఇందులో మీకు ఏమన్నా డౌట్స్ ఉన్నా, లేదు తను ఎలా చెప్పారు అన్న దాని మీద కానీ చక్కగా హ్యాండ్ రైజ్ చేసి అన్మ్యూట్ చేసుకొని మాట్లాడండి. అన్మ్యూట్ చేసుకోండి మేడం, సుభాషిణి గారు. అన్మ్యూట్ అవ్వలేదు. నేను అన్మ్యూట్ ఆప్షన్ ఇచ్చానండి, చూడండి అవ్వట్లేదు ఎందుకు. అవ్వడం లేదా? అన్మ్యూట్ అందరికీ ఇచ్చినానండి, మాట్లాడండి, మిగతా ఎవరైనా మాట్లాడండి. ఇంకా ఎవరైనా మాట్లాడతారా మాస్టర్స్? బాలకృష్ణ గారు మాట్లాడండి. నమస్తే మేడం. నమస్తే, చెప్పండి సార్. మేడం, పిరమిడ్ బేస్ ఫార్ములా ఒకసారి చెప్పరాదండి మేడం. ఇప్పుడు మీరు 10 సెంటీమీటర్స్ అనుకోండి సార్. వినిపిస్తుందా సార్?
మేడం వినిపిస్తుందండి మీకు? ఎవరు సౌండ్ వినిపిస్తుంది లేదండి. మేడం. మీరేనా సార్ వినిపిస్తుందండి? ఎవరో నో సౌండ్ అన్నారు. ఓకే మేడం. ఆ పిరమిడ్ పరిమాణం 10 సెంటీమీటర్స్ ఉండాలనుకుంటే గనక ఆధారం పీఠం పొడవు 15.7 సెంటీమీటర్స్ సార్. అంటే వెడల్పు కిందన బాగా రావాలి కదా సార్, పైకి కోణంకి వెళ్ళేసరికి మరి చేరుకోవడానికి కరెక్ట్ గా 4 సరిపోవాలి కదా సార్ మరి. అందుకని 15.7 మేడం. సెంటీమీటర్స్ సార్. భుజం పొడవు అయితే 15 సెంటీమీటర్స్ ఉండాలి సార్. 15 సెంటీమీటర్స్ గనక తీసుకుంటే 23.55 సెంటీమీటర్స్ బేస్ ఉండాలి సార్. భుజం పొడవు అయితే 22.45 సెంటీమీటర్స్ సార్. ఇవి కలుపుకుంటూ మనం టేపు ద్వారా ఫస్ట్ తయారు చేసుకుంటే, లేదంటే 1:1 కూడా ఓకే. తయారు చేసుకుని ఫస్ట్ చూసుకుంటే మీకు తర్వాత కోణం కరెక్ట్ గా వచ్చిందని దీనికి మళ్ళా మనకి చెక్ చేసే యంత్రాలు కూడా ఉంటాయి సార్. అది నార్త్ చూపిస్తుంది కదా, నార్త్ సైడ్ కోణం సరిపోతుందా లేదు ఉంటే మీకు ఇదంతా కూలంకుషంగా, అంటే కొంతమంది ఇందులో తెలిసిన వాళ్ళు ఉంటారు, తెలియని వాళ్ళు ఉంటారు కదా సార్. అందుకే బాగా షార్ట్ చేయడం జరిగింది. దానికి మొత్తం కొలతలతో టెస్టింగ్ ఇవన్నీ కలిపి ఇంకొక క్లాస్ అవుతుంది సార్. అందుకనే బాగా షార్ట్ చేసి కొంచెం దీని ఇంట్రొడక్షన్ క్లాస్ గానే ఇవ్వడం జరిగింది సార్. ఓకే మేడం. దిక్సూచి ఉంటది కదా సార్, దాంతో చెక్ చేసుకుంటే నార్త్ సైడ్ మనకి కోణాలు తెలుస్తాయి కదా సార్. నెక్స్ట్ క్లాస్ లో మళ్ళీ మేడం. ఇది నెక్స్ట్ క్లాస్ లో మళ్ళీ ఇవన్నీ మీకు కూలంకషంగా బాగా చెప్దాం సార్. ఓకే 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 మేడం. థ్యాంక్ యూ మేడం. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ ఏ మాస్టర్స్ ఇంకా ఎవరైనా మాట్లాడతారా? అన్మ్యూట్ చేసుకొని మాట్లాడండి. ఇంకా ఎవరైనా మాట్లాడితే, ఇందులో ఏమన్నా డౌట్ ఉన్నా, లేదు మేడం ఎలా చెప్పారన్నా చక్కగా హ్యాండ్ రైజ్ చేసి మాట్లాడండి. ఎవరో రవికుమార్ గారు పిరమిడ్ కావాలి, ఎక్కడ దొరుకుతుంది, ఎక్కడ ఉంటారో సార్ ఆయన? రవికుమార్ గారు మేడం మాది కరీంనగర్ మేడం. మీకు అందుబాటులో సెంటర్స్ లో ఉంటాయి కదా సార్ పిరమిడ్? కరీంనగర్ నాకు మాకు అంత ఐడియా లేదు మేడం. నేను గ్రూప్ లో అయితే మెసేజ్ పెడుతుంటాం సార్ పిరమిడ్ గురించి. మనకు బుక్స్ గురించి పెడుతుంటాం అనమాట, లిస్ట్ పెడుతుంటాము. అట్లే పిరమిడ్ గురించి పెడుతుంటాం. అందులో ఫోన్ నంబర్ ఉంటుంది, వాళ్ళకి కాల్ చేసి మీరు తెప్పించుకోవచ్చు సార్. ఓకే థ్యాంక్ యూ మేడం. థ్యాంక్ యూ. ఇంకా ఎవరైనా మాట్లాడతారా అండి? ఓకే మేడం, సుజిత గారు చాలా చక్కగా చాలా మటుకు పిరమిడ్ గురించి తీసుకొని వచ్చారు. మీకున్న డౌట్స్ క్లియర్ అయ్యాయి, ఇక్కడ కూడా చాలా మందికి డౌట్స్ క్లియర్ అయ్యాయి. పిరమిడ్ చూడండి, పిరమిడ్ అంటే మనము మామూలుగా చేసుకునే ధ్యానం కంటే పిరమిడ్ లో చేసే ధ్యానం మూడింతలు ఎనర్జీ. ఒక ధ్యానమే కాదండి, దాని కింద ఏది పెట్టినా కూడా ఆ ఎనర్జీ రావడం వల్ల దాని శక్తి అనేది పెరుగుతుందే తప్ప నశించదు. అది కూరగాయలైనా అనుకోండి, నీళ్ళ మీద పెట్టుకుంటే నీటికి ఆ ఎనర్జీ వస్తుంది, ఆహారం మీద పెట్టుకుంటే ఎనర్జీ వస్తుంది. అట్లా దాని మీద ఎంతో మంది ఎన్నో రకాల ప్రయోగాలు చేయడం జరిగింది. కొంతమంది వాళ్ళ వాషింగ్ మిషన్ పని చేయలేదని దాని మీద పెట్టడం జరిగింది, ఫ్యాన్ కట్టడం జరిగింది, షేవింగ్ బ్లేడ్ దాని కింద పెట్టేసి ఎన్ని రోజులైనా కానీ అది షార్ప్ ఉంది కానీ తగ్గలేదన్నమాట. అట్లా ఎన్నో ప్రయోగాలు చేయడం జరిగింది అనమాట పిరమిడ్ గురించి. కాబట్టి అంత అద్భుతమైన పిరమిడ్ ప్రతి ఒక్కరి ఇంట్లోనూ ఉంటే ఆ నెగిటివ్ ఎనర్జీ అనేది తీయడం జరుగుతుంది. మనం ధ్యానం చేయడం ద్వారా ధ్యాన శక్తిని కూడా పెంచుకోగలుగుతాం అనమాట. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా ఏదైనా సరే పిరమిడ్ అనేది ఇంట్లో తెచ్చుకొని ఉండడం చాలా గొప్ప విశేషము. ఓకేనా మాస్టర్స్? థ్యాంక్ యూ మేడం, థ్యాంక్ యూ వెరీ మచ్. ఇంకో మేడం బాగా విన్నారు, ఆవిడ రాసుకున్నారు, ఆవిడ మాట్లాడలేదా మేడం?
అవునా? ఎవరో మేడం బాగా విన్నారు, ఆవిడ చక్కగా రాసుకున్నారు, ఏం మాట్లాడటం లేదా. ఉమ్, అదే కదా, అందరూ అన్మ్యూట్ చేసుకొని మేడం ఎలా చెప్పారు అని చక్కగా మాట్లాడాలి. అర్థమైందా అర్థం కాలేదా అర్థం కాలేదు మేడం. మరి ఆ, మేము అందరూ చెప్పుకుంటూ వెళ్ళిపోతాం, కానీ అక్కడ ఉమ్, అర్థమైంది లేనిది ఏమిటి అన్నది అవును, తెలిస్తే క్లాస్ కి రెక్టిఫై చేసుకోవడానికి బాగుంటుంది. ఇది మనం చర్చించుకోవడమే కానీ నేను ఏదో చెప్తాను వినడం అనేం కాదు కదండి అది. అవును. అందుకే మీ కామెంట్స్ కూడా ఇక్కడ కావాలి మాకు. ఎలా చెప్పారు, మీకు ఏం అర్థమైంది అనేది కూడా కావాలి. వినడం బాగానే వింటున్నాను కానీ కుదిరిందని ఎలా తెలుస్తుంది మేడం? ఏం అది మేడం. తయారు చేసినప్పుడు మనకి ఎలా కరెక్ట్ గా పొజిషన్ వచ్చిందని తెలవాలంటే ఎలాగా? ఆ, అది దిక్సూచి తీసుకొని చేసే ప్రాసెస్ అంతా మళ్ళీ అది చాలా పెద్ద సబ్జెక్ట్ ఉంది మేడం, అది మళ్ళీ తీసుకొని మీకు చెప్తాను మేడం. ఎందుకంటే మనకు కుదిరిందా లేదనే డౌట్ కూడా ఉంటది కదా చేసినప్పుడు అలాగా చేయాలంటే. అవును మేడం. ఫస్ట్ మీరు ఈ కొలతలతో చేసుకోండి మేడం. ఆ తర్వాత దీన్ని సిన్సియర్గా చేసుకున్నప్పుడు ఫస్ట్ మీకు కొంచెం తెలుస్తుంది కదా. ఆ తర్వాత పెర్ఫెక్ట్ గా చేసుకునేటప్పుడు నేను మళ్ళీ ఇంకో క్లాస్ లో ఈ ఎలా చేసుకోవాలి ఏంటి అనేది కొలతలతో మళ్ళీ మీకు నెక్స్ట్ క్లాస్ లో ఇంకో క్లాస్ తీసుకుంటాను మేడం తప్పనిసరిగా. సరే సరే, ఓకే మేడం. నమస్తే మేడం. నమస్తే మేడం. నమస్తే సార్. మేడం, పిరమిడ్ గురించి చక్కగా వివరించారు మేడం. థ్యాంక్ యూ మేము సార్. ఇంట్లో ఏ సైజ్ వాడితే బెటర్? అంటే బయట ఏ సైజ్ అంటే క్యాప్ లాగా మేడం, మొన్న క్యాప్ పెట్టుకున్నారు అలా ఓకేనా? మీరు ఒక్క పిరమిడ్ అయినా తెచ్చుకున్నారు సార్ ఇంట్లోకి? లేదు మేడం, యాక్చువల్ గా మీరు నేను ఫస్ట్ ఎక్కడ ఫస్ట్ దొరుకుతుందో నాకు ఐడియా లేదు. గ్రూప్ లో మీరు అన్నారు, గ్రూప్ ఎక్కడ లో సార్ వెతికాను ఎక్కడ మేడం, సార్ మీరు నాకు ఎక్కడ ఎక్కడ సార్ కనపడలేదు. ఎక్కడ సార్ మీరు ఊరు ఎక్కడ? ఎక్కడి హైదరాబాద్. నుంచి మాట్లాడుతున్నారు? హైదరాబాద్. హైదరాబాద్ అయితే మీకు చాలా మంది దొరుకుతారు సార్. మీకు మేడం గారు గ్రూప్ లో ఉన్నారా మీరు? ఉన్నాను. వాట్సాప్ గ్రూప్ లో ఉన్నారు కదా. ఇందులో మేడం ఉన్నాను. గారు ఇదివరకు క్లాసెస్ లో ప్రీవియస్ లో చాలా సార్ కూడా రంగనాథ్ సార్ కూడా పిరమిడ్ అవన్నీ పెట్టారండి. మొత్తం అన్ని ఓకే. పిరమిడ్స్ పెట్టారు. మీకు డెలివరీ కూడా అంటే చేస్తారని చెప్పారు. మేడం గారు మళ్ళీ పెడతారండి మీకు ఇంకొకసారి. ఓకే, ఓకే, పెట్టినప్పుడు చూసి మీరు పర్చేజ్ ఫస్ట్ చేస్తాను. ఆ, ఫస్ట్ మీకులాగే నాకు కూడా ఫస్ట్ ఏంటంటే ముందు మనం హెడ్ క్యాప్ పెట్టుకొని ఓకే. చిన్న క్యాప్ తో స్టార్ట్ చేయొచ్చు. తర్వాత ఫస్ట్ మీరు ఒక చిన్న క్యాప్ తీసుకోండి, లేకపోతే చిన్న రాగి పిరమిడ్ అయినా తీసుకుని వాటర్ మీద పెట్టుకోవడం. తర్వాత ఓకే. 2x2 సరిపోతుంది సరే. హ్యాంగింగ్ చేసుకునేదైనా ఫస్ట్ మీరు తీసుకొని స్టార్ట్ ఆ, చేస్తే, అంటే తీసుకుని పెట్టుకుని కాకుండా హ్యాంగింగ్ చేసేది రూమ్ లో ఒక చోట, దాని ఆ. వైబ్రేషన్స్ ఒక 10 feet 20 అంటే feet అలా హ్యాంగింగ్ అంటే మళ్ళీ హుక్ ఉండాలి కదా మేడం? మనం అదొకటి ప్రాబ్లం. మామూలుగా గోడకి మేకు కొట్టుకున్నా పర్వాలేదు సార్. ఓకే, ఓకే, మనకి హెడ్ కి ఇంతవరకు వచ్చేలాగా ఓకే. హ్యాంగ్ చేసుకొని మళ్ళీ మనం చైర్ వేసుకుని ఇలా కూర్చుంటాం కదా సార్, అప్పుడు దాని యొక్క అవునండి. వైబ్రేషన్ వచ్చేలాగా ఈ మధ్యలోనే ఆరాలో మనం ఉన్నాం అనుకోండి సార్, అప్పుడు మనకి అది కేంద్రీకం అవుతుంది. ఇందాక మీకు అన్ని కూడా అందులో ఎలాగే కేంద్రీకృతం అవుతుంది అంతా చెప్పాం కదా సార్. అవును మేడం, ఒకసారి అవును. అయితే రంగనాథ్ సార్ అయితే ఇలాగా 2x2 4000 ఎంతో చెప్పారు. అప్పుడు మామూలుగా చైర్ లా ఉంటుంది అనమాట. అంటే ఓకే, ఇంకా ఓకే, కూర్చోవచ్చు, స్టాండర్డ్ గా కూర్చోవచ్చు. కొన్ని ఉంటాయి సార్ మళ్ళీ మనం ఫ్లెక్సిబుల్ గా తీసుకెళ్లి మన లాన్ లో కూర్చోవచ్చు, అలాంటివి కూడా ఉంటాయి స్టాండ్ తో. అంటే రూమ్ లో మనం ఓకే, ఎక్కడికైనా చైర్ లా పట్టుకుని వెళ్ళిపోతే ఇది ఉంటుంది అనమాట. ఓకే అక్కడ మనం వాళ్ళు చూపిస్తున్నారు చూడమనండి, చూడండి, ఇలా యాంగిల్ ఉంటది యాంగిల్ పిరమిడ్ అంటే. ఓకే. పిరమిడ్ అది. ఇదిగోండి మేడం గారు పెట్టారు. ఆ దగ్గర కూడా చిన్న సైజు ఉంది మేడం, తలకు పెట్టుకునేది క్యాప్ లాగా. దాన్ని బట్టి చేసుకోవచ్చు కదా. చాలు మేడం గారు, చాలండి. దాని ఏదైనా కొలత బట్టి శక్తిగా ఇంకేమైనా మనం ఇంటి చేసుకోవాలని మీద చేసుకోవచ్చు కదా అంటున్నా. దాని కొలత బట్టి ఇంకా వేరే చేసుకోవాలని చేసుకోవచ్చు కదా. చేసుకోవచ్చు మేడం. ఇందాక మీకు చెప్పాను కదా, ఆ కొలతలతో మనం 1x1 అంటే మనం మీకు చాలా రకాల యూట్యూబ్ లో కూడా తయారీ మనకి వాడు పెడుతున్నారండి ఇందులో ఎలా తయారు లేదండి, ఒకటి చేసుకోవాలి. తెప్పించుకున్నామండి మేము. ఒకటి ఉంది ఆల్రెడీ, దాన్ని బట్టి తయారు చేసుకోవచ్చు కదా అని అడుగుతున్నా. ఓకే. సార్ నేను చూపిస్తున్నాను, ఒకసారి చూడండి మీరు ఫోటోలో. ఉన్నారా మేడం మీరు? మరి చూపిస్తున్నాను వీడియోలో చూడండి అర్థంగా ఒకసారి. చూపిద్దాం. హ్యాంగింగ్ ఓకే, ఓకే. Hanging కనిపిస్తుందా? కనిపిస్తుంది.
ఎక్కడ మేడం? వైట్ గా ఉంది కనిపిస్తుంది అదే మేడం? గోడ దగ్గర. ఓకే 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 ఓకే. అది పర్చేజ్ చేశారు మేడం మీరు? అవును Purchase. సార్, అవును సార్, అవును. ఓకే ఓకే ఇవి ఆన్లైన్ లో సుమా మేడం ద్వారా ఆయన నాగనాథ్ సార్ తెప్పించుకున్నామండి. ఆన్లైన్ లో కూడా ఇవంతా ఒక స్టోర్ పెట్టారండి అవి ఒకసారి ఆహా. సార్ కూడా పెట్టారు మీకు మన పిరమిడ్ మాస్టర్స్ ఎవరైనా సరే దగ్గరలో ఉన్న వాళ్ళు మీరు కాంటాక్ట్ చేస్తే సెంటర్ వాళ్ళు చెప్తారండి మీకు మా కమలాపురం ఓకే, వెళ్ళి ఓకే. అడగండి, చెప్తారు. మా సుమా మేడం సార్ గారిని ట్రైన్ పంపిస్తూ ఉంటారు. మేడం మళ్ళీ ఓకే మేడం. చూపించరా అది పిరమిడ్ ఒకసారి? మేడం మళ్ళీ ఒకసారి అటు చూపించండి 2x2 ఇది ఓకేనా మేడం, కనిపించిందా? ఇప్పుడు కనిపిస్తుందండి. బాగానే ఉంది, కనిపించింది. మీ ఇంకో పిరమిడ్ ఏది మేడం? మాది ఇంకొక వీడియో చైర్ రాదండి, చిన్నదైతే. చూపిద్దాం, చిన్న సైజు ఉంది మాకు. మీది పెద్ద సైజు మీరు కూర్చుని తీసుకున్నారు కదా. చిన్న సైజే తీసుకున్నాండి, క్యాప్ తలగా పెట్టుకున్నాను. మీరు మర్కబా పిరమిడ్ తీసుకున్నారు కదా. కనిపిస్తుందా అంటే నేను అది ఏమంటారు రొటేట్ చేయలేక. కనిపిస్తుంది ఇది మేడం, చాలా కనిపిస్తుంది బాగుంది. మేడం. ఇది తీసుకునేంత కెపాబుల్ అయితే మనకి సామర్థ్యం అయితే రంగనాథ్ తీసుకోవచ్చు. సార్ దగ్గర ఇలాగే వస్తుందండి, కాకపోతే అట్లా కలర్స్ లో రాదు, ఇలాగే వస్తుంది స్టాండ్ తోటి. సార్ దగ్గర చైర్ కూడా ఇలాగే వేసుకోవచ్చు, చూడండి. అదే 2x2 కదండి మేడం సార్ చెప్పింది. ఇప్పుడు నేను హ్యాంగ్ చేసింది కూడా 2x2 అది కూడా. అవునండి, ఫస్ట్ ఇది 2x2 తీసుకుంటానండి, తర్వాత 2x2 తీసుకున్న తర్వాత మళ్ళీ ఎక్కడ తీసుకున్నారు మేడం 2x2 అది? ఆన్లైన్ లో మెడిటేషన్ ఇక్కడ సెంటర్ లోకల్లోనే తీసుకున్నాను మేడం, హైదరాబాద్ లోనే. మనకి పిరమిడ్ స్పిరిచువల్ సొసైటీ ఎక్కడున్నా మేడం వాళ్ళు మా కమలాపురంలో అయితే ఇక్కడే ప్రొవైడ్ చేస్తూ ఉంటారు, ఇంటికి పంపించేస్తూ ఉంటారు ఈ సెంటర్ వాళ్ళే. అంటే మీకు అక్కడ పిఎస్ఎస్ఎం ఎవరైనా ఉంటే వాళ్ళని అడిగి తీసుకోవచ్చు. గ్రూప్ లో నంబర్ షేర్ చేస్తానులేమా, ఆ నంబర్ కాల్ చేస్తే మీకు పంపిస్తారు మేడం. అలాంటి 2x2 ఒకసారి నంబర్ ఇస్తే మేము తెప్పించుకుంటాం మేడం. గ్రూప్ లో నేను పెడతానులేండి, మీరు దాన్ని కాల్ చేసి. చాలా సార్లు పెట్టారు, నేను పెడితే చాలా సార్లు పెట్టారు. మాకంటే దూరం కానీ మీకు ఎక్కడికైనా పంపిస్తారంట. ఆర్డర్ మాట్లాడినాం మేడం, కాకపోతే చైర్ది తీసుకుందామని చెప్పేసి అంటే కొంచెం ఆలోచించి అయితే ఇప్పుడు అదే హ్యాంగింగ్ బెటర్ మేడం. చైర్దే బెటరా? చైర్ది మీకు ఎక్కడికైనా తీసుకుని వెళ్ళి ఈ రూమ్ లో ఎక్కడైనా కూర్చోవచ్చు మేడం. అది హ్యాంగింగ్ అంటే ఒకే చోట వచ్చి మనం కూర్చోవాలి. హాల్లో హ్యాంగ్ చేస్తే హాల్లో, మళ్ళీ బెడ్రూమ్ లో అయితే బెడ్రూమ్ లో అక్కడికి వెళ్ళి కూర్చోవాలి. చైర్ అనుకోండి తీసుకెళ్ళి మనం కంఫర్టబుల్, అంటే మీకు ఇష్టం ఏదైనా ఎనర్జీ అదే ఉంటుంది. మీరు చేస్తారు కదా ఇంట్లో అందరు ఒక దగ్గర కూర్చోవచ్చు కదా అని అట్లా హ్యాంగింగ్ చేస్తే కూర్చోవచ్చు దాన్ని కదా. ఒక 10 feet అలా ఉంటదండి, దాని వైబ్రేషన్ ఒక 10 feet అలా ఉంటుంది మీకు, కాబట్టి ప్రాబ్లం లేదు. ఫస్ట్ చిన్న దాంతో స్టార్ట్ చేస్తే మీరు గ్రూప్ లో నేను షేర్ చేస్తానులేమా, దానికి కాల్ చేసి తెప్పించుకోండి. ఓకేనా? ఓకే మేడం. ఓకే, థ్యాంక్ యూ మేడం, థ్యాంక్ యూ వెరీ మచ్. చాలా అద్భుతంగా అందరి డౌట్స్ కూడా క్లియర్ చేశారు. తిరిగి రేపు సెషన్ లో కలుసుకుందామండి. థ్యాంక్ యూ, ధన్యవాదాలు. అంతవరకు సెలవు. థ్యాంక్ యూ. మేడం.